నూతన వెలుగులతో కార్తీక దీపం నవవసంతమంటూ మొదలైన కార్తీక దీపం 2 సీరియల్ పడుతూ లేస్తూ సోసోగా అలా సాగిపోతోంది. ఒకప్పుడు కార్తీక దీపం అంటే బుల్లితెర బాహుబలి. ఏ సీరియల్ సాధించలేని బోలెడన్ని రికార్డుల్ని ఈ సీరియల్ సాధించింది. ఇక ఇదే కాంబోలో దీప కార్తీక్లను రిపీట్ చేయడంతో కార్తీక దీపం 2కి కూడా ఇక తిరుగులేదని అనుకున్నారు. కార్తీక దీపం సీరియల్ ముందుండి జాతీయ స్థాయిలో నెంబర్ 1 సీరియల్గా నడిపిన వంటలెక్కే కార్తీక దీపం 2 సీరియల్ కి పెద్ద మైనస్ గా మారింది. ఒకప్పుడు కార్తీక దీపంలో దీప అలియాస్ ప్రేమి విశ్వనాథ్ అనగానే అందం అభినయంతో బుల్లితెర ప్రేక్షకుల్ని కట్టిపడేసేది. దీపగా బుల్లితెర బాహుబలిగా వంటలక్కగా నటి ప్రేమి విశ్వనాథ్ నటనకు ఆమె మాటకు విజిల్స్ పడిన సందర్భాలు కోకొల్లలే. ఆమె లంగా ఓని కట్టుకుని కార్తీక దీపాన్ని చేతిలో పెట్టుకుని గుడిలో పరుగులు తీస్తుంటే అబ్బా నలుపైన ఎంత కలగా ఉందిరా అమ్మాయి అన్నవాళ్లే ఎక్కువ. ఆమె వెంట డాక్టర్ బాబు నడుస్తుంటే ఆమె చిరునవ్వులు, చిలిపి చేష్టలు, అమాయకమైన చూపులు ప్రతిదీ కార్తీక దీపం అభిమానులకు గొప్ప అనుభూతి. అయితే మన వంటలక్క కూడా లావయింది. ఒక మాటలో చెప్పాలంటే హీరోయిన్ స్థాయిని దాటిందని అనిపిస్తోంది. సాధారణంగా సినిమాల్లో కూడా హీరోయిన్స్గా నటించిన వారు తర్వాత కాలంలో హీరోకి అక్కల్లా ఆపై తల్లి పాత్రలోనూ కనువిందు చేస్తుండటం చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే కార్తీక దీపం 2 సీరియల్కి పెద్ద మైనస్గా మారింది మన వంటలక్కే. అసలు దీప అలియాస్ వంటలక్క హీరోయిన్గా సెట్ అయ్యిందా లేదా అనేది పక్కన పెడితే బుల్లితెర శోభన్ బాబు నిరుపం పరిటాల పక్కన హీరోయిన్గా సెట్ అవ్వడం లేదన్నది ఒప్పుకోవాల్సిన నిజం. వాళ్ళు ప్రేమగా మాట్లాడుకుంటున్నా, రొమాంటిక్గా చూసుకుంటున్నా ఏంట్రా ఈ ముదురు ప్రేమ అన్నట్లుగా ఉంటున్నాయి సీన్స్. ఎంత ఎమోషనల్ పండించాలని చూస్తున్నా అది మనసుని తాకడం లేదన్నది అభిమానుల మాట. పైగా కార్తీక దీపం 1లో చూసిన వంటలక్క వేరు, ఈ నవవసంతంలో కనిపిస్తున్న వంటలక్క వేరు అన్నట్టుగానే ఆమె అభినయం, హావభావాలు అంటే చాలు 2 చేతులు ఎడంగా పెట్టి మగరాయిళ్ల నడవడం దగ్గర నుంచి ప్రతి సీను ఓవర్ యాక్షన్లా అనిపిస్తుందనే విమర్శలు వస్తున్నాయి. నిజానికి డాక్టర్ బాబు కార్తీక దీపం 1లో ఎలా ఉన్నారు, ఇప్పుడు అలానే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఇంకా యంగ్గా కనిపిస్తున్నారు. కానీ మన దీపక్ అలా లేదు. కార్తీక్ పక్కన హీరోయిన్గా కాదు కదా. సీరియల్ రెగ్యులర్గా చూడని వాళ్ళకైతే కార్తీక్ పక్కన అమ్మగానో అక్కగానో కనిపిస్తుంది. అంతెందుకు సుమిత్ర అనే పాత్ర దీపకి తల్లిగా కనిపిస్తుంది. వాళ్ళిద్దరినీ పక్కపక్కన పెట్టి చూస్తే పెద్ద తేడా ఏమాత్రం లేదు. ఇద్దరిది ఒకే ఏజ్ అన్నట్టుగానే ఉన్నారు. వీళ్ళిద్దరూ అసలు తల్లి కూతుళ్ళుగానే సెట్ కాలేదు. ఇక జోష్నకి దీప సవతిగా కాదు తల్లిలాగే కనిపిస్తుంది. అంత భారీగా మార్పు. అందంలోనూ అభినయంలోనూ అదే మార్పు కనిపిస్తుంది. ఒకప్పటిలా క్యూట్నెస్తో హీరోయిన్గా ఉండాల్సిన అందం లేదనేది మాత్రం వాస్తవం. పైగా కన్నతల్లి సుమిత్ర, మేనత్త అనసూయల పక్కన మన వంటలక్క నిలబడి ఉంటే వాళ్ళకంటే చిన్నదానిలా కాదు పెద్దదానిలా కనిపించడం విచిత్రం. మరి ఈ విమర్శలను స్వీకరించి మన వంటలక్క స్లిమ్ అవ్వడమే కాదు ఆ భుజాలు ఎక్కుపెట్టి నడవడం లాంటి ఓవర్ యాక్షన్ తగ్గిస్తే మంచిది.